ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం సెట్స్ అనే చాప్టర్ నుంచి వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ మనం చూద్దాం ఈరోజు వీడియోలో. ఇది 4 మార్క్స్కి మోడల్ పేపర్ ఇచ్చారు కదమ్మా ఇంటర్మీడియట్ బోర్డు, దానిలో 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. చాలా సింపుల్. ఒకవేళ ఇదే కానీ మళ్ళీ ఇలాంటివే కానీ రిపీట్ అయితే ఎగ్జామ్లో మీరు ఈజీగా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్స్ గురించి చూస్తే మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్ can be represented by means of diagrams known as Venn diagrams. అది డెఫినేషన్. అంటే ఏంటి? ఏవైనా సెట్స్ ఇస్తే వాటి మధ్య రిలేషన్షిప్ మనం ఒక డయాగ్రామ్గా మనం రిప్రజెంట్ చేయగలం. ఆ డయాగ్రామ్స్నే వెన్ డయాగ్రామ్స్ అంటాం. ఓకేనా? దీస్ హ్యావ్ రెక్టాంగిల్స్ అండ్ సర్కిల్స్. ఓకే, వెన్ డయాగ్రామ్స్లో రెక్టాంగిల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి. ఈ సర్కిల్స్తో మనం సెట్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఈ రెక్టాంగిల్ ఏంటి? యూనివర్సల్ సెట్ అనమాట. యూనివర్సల్ సెట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ U 1 to 10 ఈజ్ అ యూనివర్సల్ సెట్ అండ్ A 2, 4, 6, 8, 10 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ U. ఓకే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? యూనివర్సల్ సెట్ అంటే అన్నిటికన్నా పెద్దది. ఓకే, సో దానిలో అన్ని నెంబర్స్ ఉంటాయి. అయితే A అనేది సబ్సెట్ అంటే అందులో ఒక చిన్న పార్ట్ అనమాట. ఆ పార్ట్ ఏది ఇంక్లూడ్ అయి ఉన్నాయి? 2, 4, 6, 8, 10. ఓకే, సో రిమైనింగ్ బయట ఉన్నాయి. ఓకేనా? సో నార్మల్ సెట్ని అయితే సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాము, యూనివర్సల్ సెట్ని అయితే మనం రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే U 1 to 10 యూనివర్సల్ సెట్ అయితే A 2, 4, 6, 8, 10 అనేది సెట్ అండ్ B 4, 6 ఆర్ సబ్సెట్స్ ఆఫ్ U అండ్ B ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ A. అంటే B అనేది Aకి సబ్సెట్. ఓకేనా? ఫస్ట్ A డ్రా చేసుకుందాం. 2, 4, 6, 8, 10 ఇవి కదా ఉన్నాయి. ఒక సర్కిల్ డ్రా చేసేస్తాం. ఓకే, ఇది సెట్ A. అందులో సెట్ B అనేది సబ్సెట్ కాబట్టి దాన్ని లోపల మళ్ళీ ఒక చిన్న సర్కిల్ని 4, 6కి డ్రా చేస్తాం. ఓకే, ఇది B. సో ఇది సబ్సెట్ అనమాట. చిన్న సెట్, A కన్నా చిన్నది. ఓకే, యూనివర్సల్ సెట్కి AB రెండు సబ్సెట్సే, మళ్ళీ B ఏమో Aకి సబ్సెట్. ఓకే, ఈ విధంగా డ్రా చేస్తాం. వెన్ డయాగ్రామ్స్ ఫర్ A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B చాలా సింపుల్. A యూనియన్ B అంటే ఏంటమ్మా? A యూనియన్ B అంటే Aలోని Bలోని రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కావాలి మనకి. టోటల్ A కావాలి, టోటల్ B కూడా కావాలి. అదే A యూనియన్ B. కాబట్టి మొత్తం అంతటినీ మనం ఇలా డ్రా చేసేసుకుంటే సో దిస్ ఇస్ A యూనియన్ B. ఓకే, A B రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు కావాలి. ఓకేనా? A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? ఇది A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే రెండిటికి కామన్గా ఉన్న ఏరియా మాత్రమే కావాలి. కామన్ ఎలిమెంట్స్ అనమాట. కామన్గా ఉన్న ఏరియా ఇది. సో ఇదొక్కటే మనకు కావాలి. ఇదే A ఇంటర్సెక్షన్ B. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ ఫర్ డిస్జాయింట్ సెట్స్. ఇఫ్ A అండ్ B ఆర్ 2 సెట్స్ అండ్ దే ఆర్ డిస్జాయింట్, అప్పుడు A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? 5 అంటే ఏమీ లేదు, ఎంటీ సెట్. Aకి Bకి కామన్గా ఏమీ లేవు. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్న ఏరియా లేదా కామన్గా ఉన్న ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ ఏమీ కామన్గా లేవు, ఏరియా ఏమీ కామన్గా లేదు. అలాంటప్పుడు ఎలా డ్రా చేస్తాం మనం? ఇది A, ఇది B. సో రెండు దూరంగా ఉంటాయి. ఇవి రెండిటికి ఏమీ కామన్ ఏరియా లేదు. ఇవే డిస్జాయింట్ సెట్స్ అన్నమాట. దాన్ని వెన్ డయాగ్రామ్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ A అండ్ B. ఓకే, నెక్స్ట్ లెటస్ టేక్ 3 సెట్స్ A, B, C. ఇప్పుడు 3 సెట్స్తోని మనం రిప్రజెంట్ చేయడం చూస్తున్నాం. ఫస్ట్ వన్ B యూనియన్ C. B యూనియన్ Cని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇక్కడ 3 సెట్స్ ఉన్నాయి చూడండి, A, B, C. ఓకే, సో B యూనియన్ C. యూనియన్ అంటే మనకి రెండిట్లో ఉన్నవి. B కావాలి, C కూడా కావాలి. ఓకేనా? సో మొత్తం ఏరియా అనమాట. BC మొత్తం ఏరియాని B యూనియన్ C అంటాం. సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం వెన్ డయాగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ మనకి A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్గా ఉన్న ఏరియా. Aకి Bకి కామన్గా ఉన్న ఏరియా. ఇది A, ఇది B. కామన్గా ఉన్న ఏరియా ఏది? ఇది ABకి. సో ఇది A ఇంటర్సెక్షన్ B. ఓకే, నెక్స్ట్ మనం A ఇంటర్సెక్షన్ B యూనియన్ Cని డ్రా చేయాలి.
ఓకేనా. ఫస్ట్ ఏని డ్రా చేసేసుకోండి. ఏ అంటే మొత్తం ఏని డ్రా చేసేసాం. ఓకే, వెన్ డయాగ్రామ్లో. ఇప్పుడు బి యూనియన్ సి అంటే ఎంత అవుతుంది మనకి? ఏది ఏ ఏరియా అవుతుంది? బి యాజ్ వెల్ యాజ్ సి. ఓకే, సో మొత్తం బి అండ్ సి. సో ఇది మనకి బి యూనియన్ సి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏరియా ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఇంటర్సెక్షన్ ఉంది మనకి మధ్యలో. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఏరియా. ఏకి బి యూనియన్ సికి కామన్ ఏరియా ఏంటి? ఈ రెండు ఉన్నాయి కదా, బ్లూ అండ్ పింక్, ఈ ఏరియా అనమాట. ఓకే, సో ఈ ఏరియా అదే మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడండి. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఇది ఏ, ఇది సి. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఏరియా. రెండిటికి కామన్ ఏరియా ఏది? ఇది. ఓకేనా. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ సి, ఈ ఏరియాని అంటాము. ఓకే, నెక్స్ట్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏది? ఏకి బికి కామన్ ఏరియా ఇదన్నమాట. ఓకేనా. సో ఏ ఇంటర్సెక్షన్ బి డ్రా చేసేసాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి. ఏకి సికి కామన్ ఏరియా ఏది? ఇది. సో దీన్ని కూడా డ్రా చేసేస్తున్నాం. సో కలర్ చేసేస్తే, సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఏరియా అన్నమాట. సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే టోటల్ ఏరియా అన్నమాట. దాన్ని ఇక్కడ టోటల్గా డ్రా చేస్తున్నాం. ఓకే, సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. చాలా సింపుల్ నాన్న. ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బిని తీసేయండి. అంటే ఇక్కడ ఏ, ఇది బి ఉంది. ఏలో నుంచి బిని తీసేయాలి. ఈ పార్ట్ వద్దు మనకి, ఓన్లీ ఏ పార్టే కావాలి. బి ఉన్న పార్ట్ మనకు అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఏ పార్ట్నే మనం కలర్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇది ఏ మైనస్ బి. ఓకే, అలాగే బి మైనస్ ఏ అంటే ఏంటి? బిలో నుంచి ఏని తీసేయాలి. అంటే ఈ పార్ట్ ఉంది, ఏ పార్ట్ బిలో, ఈ పార్ట్ని తీసేస్తాం. తీసేసి మిగిలిన బిలో పార్ట్ అన్నమాట. ఓన్లీ బిఏ కావాలి మనకి. ఏకి బికి కామన్గా ఉన్న పార్ట్ కూడా వద్దు మనకి, ఏని తీసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఏ డాష్, బి డాష్, ఏ యూనియన్ బి హోల్ డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్. చాలా సింపుల్ నాన్న. ఏ డాష్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ అనమాట. దాన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏ కాంప్లిమెంట్, ఏ పవర్ సి అనమాట. దాన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్లో రాసుకోవాలంటే యు మైనస్ ఏ. అంటే యూనివర్సల్ సెట్లో నుంచి ఏని తీసేయాలి. ఓకేనా. యూనివర్సల్ సెట్ అంటే మొత్తం అంతా, దానిలో నుంచి ఏని తీసేయాలి. ఓకే, తీసేస్తే ఏంటి? మిగిలిన ఏరియా ఆఫ్ యూ అనమాట. యూలో నుంచి ఏ తీసేగా మిగిలిన ఏరియా ఆఫ్ యూ. ఓకే, ఏ మనకి వద్దు, అదే కాంప్లిమెంట్ అంటే. ఏది వద్దో అది కాంప్లిమెంట్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ ఏరియా ఆఫ్ యూ మైనస్ ఏ అని రాసుకోవచ్చు ఏ కాంప్లిమెంట్ని. ఓకేనా, ఇది ఏ కాంప్లిమెంట్ అంటే. ఓకే, ఏ వద్దు, యూలో నుంచి మొత్తం యూలో నుంచి ఏని తీసేసాం. ఓకేనా. అలాగే బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? బి వద్దు, యూలో నుంచి బిని తీసేయాలి. సో రిమైనింగ్ యూలో ఉన్న ఏరియా. ఓకే, ఇలా బి కాంప్లిమెంట్ అంటే పవర్ సి అని కూడా రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మీకు పైన డాష్ అని కాకుండా బి డాష్ అని కాకుండా బి పవర్ సి అని కూడా ఇవ్వచ్చు. అంటే అది కాంప్లిమెంట్ అని అర్థం. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ డాష్. అసలు ఏ యూనియన్ బి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటి? ఏ బి రెండూ కావాలి మనకి. సో ఆ మొత్తం ఏరియాని మనం కలర్ చేస్తున్నాం. ఇది ఏ యూనియన్ బి. అయితే ఏ యూనియన్ బికి కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఏ యూనియన్ బి వద్దు మనకి, యూ మైనస్ ఏ యూనియన్ బి అనమాట కాంప్లిమెంట్ అంటే. అంటే మొత్తం యూలో ఉండాలి కానీ ఏ యూనియన్ బి వద్దు. సో రిమైనింగ్ ఏరియా ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఇది మనకి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్.
రిమైనింగ్ ఏరియా ఆఫ్ యు మైనస్ ఏ యూనియన్ బి చేసేస్తే ఏ యూనియన్ బి హోల్ డాష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఏరియా? ఏకి బికి కామన్గా ఉన్న ఏరియా, అంటే ఈ మధ్యలో ఉన్న పార్ట్. ఓకే, దీన్ని కలర్ చేసాం. అయితే కాంప్లిమెంట్ అంటే ఏంటి? యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే మొత్తం యూలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేస్తే ఆ ఏరియాని రిమైనింగ్ ఏరియా అంటే ఏదవుతుంది? మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ స్మాల్ ఏరియా కదా. సో ఇది కాకుండా రిమైనింగ్ ఏరియా అంతా కూడా మీకు ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటే అవుతుంది. ఓకే, సో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్. మీకు 4 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి ఈజీగా. సెట్స్ అని మాత్రం మీరు వదలకండి. సెట్స్ ఈజియెస్ట్ టాపిక్. ఓకేనా? ఇలా మనం కలర్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మనకి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ముందు ఏ డాష్ డ్రా చేసుకుందాం. ఏ డాష్ అంటే ఏంటి? మొత్తం యూలో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. యూలోంచి ఏ తీసేయాలి. అంటే మనకి ఎలా వస్తుంది? ఏని మనం డ్రా చేయకూడదు, రిమైనింగ్ పార్ట్ అంతా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఇలా. ఓకే, సో ఏ మొత్తం మనం డ్రా చేయలేదు, బి ఉన్నా పర్వాలేదు. సో మొత్తం యూ ఏరియా అంతటిని మనం కవర్ చేసుకుంటాం. ఓకే, ఇది ఏ డాష్. బి డాష్ అంటే ఏంటి? యూలో నుంచి బి తీసేయాలంటే బి ఉండకూడదు. సో ఏ డ్రా చేసుకోవచ్చు కానీ బి డ్రా చేయకూడదు. బి అంతా ఖాళీగానే ఉండాలి. ఓకేనా? సో ఇలా మనం బి డాష్ని డ్రా చేస్తున్నాం. సో యూనివర్సల్ సెట్, యు అంటే యూనివర్సల్ సెట్, ఇది బి డాష్. ఓకే, సో మనకి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఏమవుతుంది? చూడండి, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏముంది? కామన్ ఏరియా. ఓన్లీ అవుట్ సైడ్ పార్ట్ మాత్రమే. ఏ బీలు రెండూ లేవు, ఏ లేదు బి లేదు, అవుట్ సైడ్ ఉన్న యూ పార్ట్ మాత్రమే. సో అదే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ కామన్ ఏరియా అనమాట. ఏ డాష్కి బి డాష్కి కామన్గా ఉన్న ఏరియా, దాన్నే మనం ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటున్నాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఏరియా. ఓకేనా? సో దీన్నే ఇందాక మనం చూసాం డ్రా చేసినప్పుడు. ఏం చూసాము? ఏ యూనియన్ బి హోల్ డాష్. ఈ పిక్చరు మనకి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, అది కూడా సేమ్గానే ఉన్నాయి. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ యూనియన్ బి హోల్ డాష్, అవి రెండు ఈక్వల్ సేమ్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి హోల్ డాష్. ఓకే, ఇదే డి మోర్గాన్స్ లా. ఓకేనా? అలాగే ఏ డాష్ యూనియన్ బి డాష్ అనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ అని రాయొచ్చు. ఈ రెండింటినే మనం డి మోర్గాన్స్ లా అంటాం. డి మోర్గాన్స్ లా. ఓకే, సో దీన్ని మనం సెకండ్ దాన్ని ఇప్పుడు మనం డ్రా చేద్దాం. అగైన్ ఏ డాష్. ఏ డాష్ అంటే ఏంటి? యూలో నుంచి ఏని తీసేయాలి, అంటే ఏలో మనం డ్రా చేయకూడదు. సో మిగిలిన యూ పార్ట్ అంతా డ్రా చేసుకోవచ్చు, బట్ ఏని తీసేస్తున్నాం. సో ఇదే మనకి ఏ డాష్. ఓకేనా? ఈ పార్ట్. అలాగే బి డాష్ అంటే మనకి ఎలా ఉంటుంది? బిని తీసేయాలి, అంటే ఏది? ఏలో ఉండొచ్చు కానీ బిలో ఉండకూడదు. యు అంతా ఉంటుంది. ఓకే, యూలో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా రిప్రజెంటేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో యూలో నుంచి బిని తీసేసాం. ఓకేనా? ఇది ఏ డాష్, ఇది బి డాష్. ఇప్పుడు ఏ డాష్ యూనియన్ బి డాష్ అంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అనమాట. యూనియన్ అంటే ఏంటి? రెండు కావాలి మనకి. ఇందులో ఉన్న ఏరియా కావాలి, ఇందులో ఉన్న ఏరియా కావాలి. ఓకేనా? సో ఇందులో ఉన్న ఏరియా అంటే ఏది? ఈ మధ్య పార్ట్ తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా మనకు కావాలి. అంటే ఎలా వస్తుంది మనకి?
అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా, కామన్ ఏరియా, అది తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా మనం డ్రా చేసుకోవడమే. ఆ ఏరియానే మనకి ఏ డాష్ యూనియన్ బి డాష్. యూనియన్ కాబట్టి మొత్తం అంతటినీ తీసుకుంటున్నాం. ఏ డాష్లో పార్ట్, బి డాష్లో పార్ట్, మొత్తం పార్ట్. ఓకే, సో మనకి మిగిలిపోయింది ఏంటి, ఇదొక్కటే, దీనిలో డ్రా చేయకూడదు. సో ఇది కూడా ఎలా ఉంది, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్లా ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, హోల్ డాష్ అంటే ఏంటి, అది కాకుండా రిమైనింగ్ ఏరియా. ఓకే, సో దీన్ని కూడా ఎలా రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. ఇది కూడా డి మోర్గన్స్ లా. సో సింపుల్ నాన్న, ఇవి మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తున్నారు. సో 4 మార్క్స్కి ఇలాగే మీరు డ్రా చేయండి, ఏ డాష్ బి డాష్, ఏ డాష్ యూనియన్ బి డాష్, అలా డ్రా చేస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.